హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్బారెడ్డి. ఈరోజు మనం 6th క్లాస్లో మరొక లెసన్తో నేను మీ ముందుకు వచ్చాను. అదే 8th లెసన్. ఓకే, సామ్రాజ్యాలు మరియు రాజ్యాలు. సామ్రాజ్యాలు మరియు రాజ్యాలు. రాజ్యాలు, సామ్రాజ్యాలు ఏదైనా ఒకటే. రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు. ముందుగా ఈ లెసన్ చెప్పుకునే ముందు మనం లాస్ట్ లెసన్, ఓకేనా, లాస్ట్ లెసన్ గురించి ఒకసారి రీక్యాప్చులేట్ చేసుకుందాం. ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ కింగ్డమ్స్ అండ్ రిపబ్లిక్స్. ఓకేనా, కొత్త రాజ్యాలు మరియు గణతంత్రాల ఆవిర్భావం. దాంట్లో మనం ఎర్లీ సివిలైజేషన్స్ దగ్గర నుంచి చెప్పుకుంటున్నాం. ఎర్లీ సివిలైజేషన్స్ దగ్గర ఏమని చెప్పుకున్నాం? కొంతమంది పీపుల్ ఒక చోట చేరి వాళ్ళు ఒక సివిలైజేషన్ నాగరికతగా మారారని. వాళ్ళు ఎక్కడ చేరారంటే గంగా సింధు మైదానాల దగ్గర చేరారు. వాళ్ళనే సంస్కృతంలో జన అన్నారు. వాళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల జనపదం అన్నారని చెప్పుకున్నాం. మొత్తం ఎన్ని జనపదాలు ఉన్నాయంటే 16 ఉన్నాయని చెప్పుకున్నాం. దాంట్లో ఎలాంటి రాజ్యాలు ఉన్నాయి? ఓకేనా, గణతంత్ర రాజ్యాలు ఉన్నాయి, వంశపారపర్య రాజ్యాలు ఉన్నాయి. గణతంత్ర రాజ్యానికి వజ్జి అనే జనపదాన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. ఇక్కడ రాజ్యానికి మగధ రాజ్యాన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవటం జరిగింది ఇంతవరకు. ఇప్పుడు ఈ రాజ్యాలు మరియు సామ్రాజ్యాల గురించి ఈ 6th క్లాస్లో 8th లెసన్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, ముందుగా టెక్స్ట్ బుక్ తీసి దగ్గర పెట్టుకోండి. ఒకవేళ వీడియో చూసేటప్పుడైనా పెట్టుకోండి, వీడియో చూసిన తర్వాత అయినా మీరు ఈ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ని దగ్గర పెట్టుకొని వీడియో చూడండి. ఎందుకంటే మనం ఓన్లీ ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ మాత్రమే చెప్తాం అనమాట. మనకి లాస్ట్ వీడియోలో ఒక చిన్న పాయింట్ మిస్ అయింది. ఏం మిస్ అయింది? మగధ రాజ్యం మనకి ఇక్కడ ఉంటుంది. మగధ రాజ్యానికి ఉత్తరాన వజ్జి జనపదం ఉంటుంది. ఈ చిన్న పాయింట్ మాత్రమే మిస్ అయిపోయింది అనమాట. మనం చెప్పాం ఈ రచనల ద్వారా మనం ఈ జనపదాలు వీటి గురించి తెలుసుకుంటామని. సోర్సెస్ ఎట్లా అని, ఓకేనా, త్రవ్వకాలు జరిపారు, లేకపోతే రచనల ద్వారా. రచనల్లో దిగానికాయ, మధ్యమనికాయ అనేది ఈ బౌద్ధ మతానికి సంబంధించిన త్రిపీఠికాల్లోని అని చెప్పాం. ఆ త్రిపీఠికాల్లో సుత్తపీఠికానికి సంబంధించినవి. ఓకేనా, ఇది లాస్ట్ లెసన్కి సంబంధించి. ఇప్పుడు మనం ఈ లెసన్లో మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చేసాడు రాజ్యాలు, సామ్రాజ్యాలు. దీంట్లో మనకి ఏ ఏ రాజ్యాల గురించి ఇక్కడ ఇచ్చాడు అనేది. మౌర్య వంశం, గుప్త వంశం, దక్షిణ భారతదేశ రాజవంశాలు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, వీళ్ళ గురించి ఈ లెసన్లో మనం తెలుసుకుంటాం. ఫస్ట్ మౌర్యులు. ఇక్కడ ఇచ్చాడు, టైం కూడా ఇచ్చాడు. మౌర్యులు. ఓకే, మౌర్యులు 322 to 187 BCE అని ఇచ్చాడు. సార్ ఇంతకుముందు BC AD అని ఉండేది, BCE అంటే ఏంటి అంటారు? బిఫోర్ కామన్ ఎరా. ఓకే, ఇంతకుముందు BC బిఫోర్ క్రైస్ట్ ఉండేది. AD అన్నో డొమానో ఉండేది. ఇది బిఫోర్ క్రైస్ట్, ఇది అన్నో డొమానో అంటే దేవుడి ఉద్భవం తర్వాత అని అర్థం. ఇప్పుడు BCE CE. ఓకే, బిఫోర్ కామన్ ఎరా. ఓకేనా, బిఫోర్ BCE అంటే BC, CE అంటే AD అనమాట. ఇది ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చింది గుప్త వంశం. ఎక్కడి నుంచి ఇచ్చాడు? 319 నుంచి 543 CE. కామన్ ఎరా BCE నుంచి CE. ఓకే, ఇది కూడా CEనే. ఎందుకు? ఇక్కడ ఈ 187 తర్వాత 500 సంవత్సరాల తర్వాత గుప్తులు వస్తారు, ఈ మౌర్యుల తర్వాత. ఆ మధ్యలో చిన్న చిన్న సామ్రాజ్యాలు అనేవి పాలిస్తుంటారు అనమాట. ఇది మనం ఇప్పుడు చూడొద్దాం. ఓకేనా, ఇప్పుడు మౌర్యుల్లో మౌర్య వంశాన్ని స్థాపించింది మౌర్య చంద్రగుప్తుడు. ఎవరు మౌర్య వంశాన్ని స్థాపించింది? మౌర్య చంద్రగుప్తుడు. ఈయన ఎవరి సహాయంతో మౌర్య వంశాన్ని స్థాపించాడు? చెప్పండి, అందరికీ తెలుసు, కౌటిల్యుడు. ఎవరి సహాయంతో స్థాపించాడు? కౌటిల్యుడు. అందరికీ మీకు తెలిసిన పేరు ఏంటంటే చాణక్యుడు. ఇంకొక పేరు కూడా ఉంది ఆయనకి, విష్ణుగుప్తుడు. ఓకేనా, 3 పేర్లు ఉన్నాయి.
ఈ మౌర్య చంద్రగుప్తుడు ఈ కౌటిల్యుడి సహాయంతో ఈ మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అదే ఎక్కడ? మగధలో. ఎక్కడ? మగధలో ఉన్నటువంటి పాటలీపుత్రం వీళ్ళ రాజధాని. రాజధాని ఏంటి? పాటలీపుత్రం. ఓకే, ఈ పాటలీపుత్రం. ఇక్కడ కౌటిల్యుడు దేన్ని రచించాడయ్యా అంటే అర్థశాస్త్రం. దేన్ని రచించాడు? అర్థశాస్త్రాన్ని రచించాడు. ఇంకా ఈయన ఎవరిని ఓడించి ఈ మగధలో మౌర్య సామ్రాజ్యాన్ని తీసుకొచ్చాడంటే మహాపద్మనందుడు. ఎవరిని? మహాపద్మనందుడు. నందవంశానికి చెందిన మహాపద్మనందుడిని కౌటిల్యుడి సహాయంతో మౌర్య చంద్రగుప్తుడు ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడనమాట. ఇది చాలా శక్తివంతమైనది. ఏది? మౌర్య వంశం అనేది. ఓకేనా? వీళ్ళు ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలను ఆక్రమించారనమాట. నెక్స్ట్ ఈ మౌర్య చంద్రగుప్తుడి తర్వాత బిందుసారుడు రాజు అయ్యాడు. ఈ బిందుసారుడు తర్వాత అశోకుడు. ఈ మౌర్య వంశంలో చంద్రగుప్త మౌర్యుడి తర్వాత అశోకుడు చాలా శక్తివంతమైన రాజు. ఈ మౌర్య చంద్రగుప్తుడు కళింగని జయించడానికి యుద్ధం చేసి ఓడిపోతాడంట. అందుకని అశోకుడు కళింగని ఎలాగైనా జయించాలని, కళింగ ప్రాంతం ఎక్కడుంది? ఇప్పుడున్న ఒరిస్సాలో ఉంటుంది అనమాట. ఓకే, ఆ కళింగని జయించడానికి కళింగ యుద్ధం చేస్తాడు. ఆ కళింగ యుద్ధం అనేది చాలా భయంకరమైనది. ఆ భయంకరమైన యుద్ధంలో చాలామంది సైనికులు ఇంకా అశోకుని ఆత్మీయులు ప్రాణాలు కోల్పోయారు, వికలాంగులయ్యారు. ఇక్కడ ఇరువైపులా సైన్యం అనేది గాయపడింది. ఆ కళింగ యుద్ధం చివరికి అశోకుడు గెలిచాడు. కానీ ఆయన సంతృప్తిగా లేడు. ఎందుకు లేడు? ఆ కళింగ యుద్ధంలో జరిగిన విధ్వంసం చూసి అశోకుడు గుండె చలించిపోయింది. అందుకని ఇంక అప్పటి నుంచి అశోకుడు యుద్ధాలు నేను చెయ్యను అని పంతం తీసుకున్నాడు. ఓకేనా? ఇక్కడ మనకి 33 పేజీలో అశోకుని సామ్రాజ్యం ఇచ్చాడు. అశోకుని సామ్రాజ్యం ఇక్కడ నుంచి ఈ మొత్తం. ఓకే, ఇదంతా కూడా అశోకుని సామ్రాజ్యం అనమాట. అశోకుని సామ్రాజ్యంలో ఒక 5 సిటీస్ ఇచ్చాడు. ఇంపార్టెంట్ 5 సిటీస్, నగరాలు అనమాట. అవేమిటి అంటే తక్షశిల, కోసల, సువర్ణగిరి. ఓకే, నెక్స్ట్ పాటలీపుత్ర, ఉజ్జయిని. అశోకుని సామ్రాజ్యంలో లేని ముఖ్యమైన నగరం అని కూడా బిట్ అడగొచ్చు. ఎందుకని అడగొచ్చు? ఇప్పుడు మనకేంటి? CBT, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. చాలా పేపర్లు కావాలి, బిట్లు రావు. ఎక్కడి నుంచి వస్తాయి? టెక్స్ట్ బుక్ నుంచి తీయాలి. అప్పుడు ఏం చేస్తాడు? మ్యాప్లో నుంచి కూడా బిట్లు అడగటానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు ఎట్లా? అశోకుని సామ్రాజ్యం మనకిడు ఇదే తీరం, దక్షిణం. ఓకేనా? పైనండి ఉత్తరం, దక్షిణాన ఏ నగరం వరకు అశోకుని సామ్రాజ్యం వ్యాపించి ఉంది? ఇటేముంది? సువర్ణగిరి వరకు అని మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలో మెగస్తనీస్ అనే గ్రీకు రాయబారి ఉండేవాడు. ఆయన రాసిన గ్రంథమే ఇండికా. ఓకేనా? ఇది ఓకే. ఇప్పుడు మనం చెప్పుకున్న అశోకుడు కళింగ యుద్ధం చేశాడని, కళింగ యుద్ధంలో చాలా భయంకరమైన నష్టం జరిగిందని. అందుకని అశోకుడు ఇంకా యుద్ధాలు చేయనని మనం పంతం తీసుకున్నాడని చెప్పాం. నెక్స్ట్ ఇదంతా ఎక్కడ రాశారు? అశోకుని శిలాశాసనంలో రాశారు కళింగ యుద్ధం గురించి. 13వ నెంబరు రాతి శిలాశాసనంలో అశోకుడు కళింగ యుద్ధం గురించి రాయటం జరిగిందంట. ఒక స్వతంత్ర రాజ్యాన్ని జయించినప్పుడు లక్షలాది మంది సైనికులు చనిపోవటం, లేకపోతే వికలాంగులుగా మారటం జరుగుతుంది. కానీ అలా కాదు, ప్రజలని ఎలా గెలవాలి? శాంతితో గెలవాలని అశోకుడు, బలం కన్నా శాంతితో గెలవాలని అశోకుడు అనుకున్నాడు. అప్పటి నుంచి ఈ శాంతి సందేశాన్ని అశోకుడు ఏం చేశాడు? ధర్మం, శాంతి సందేశాన్ని అశోకుడు విస్తరించడం, అంటే చెప్పించడం మొదలుపెట్టాడు అనమాట. ఇక్కడ ధర్మాన్ని వ్యాప్తి చేయడం మొదలుపెట్టాడు. ధర్మము అనే పదానికి ప్రాకృతంలో అర్థం ఏంటంటే దమ్మము. ధర్మము అనే పదాన్ని ప్రాకృతంలో ఏమంటాం?
దమ్మము అని అంటాం. ఓకేనా. అశోకుడు ఉపయోగించిన భాష ఏంటి? ప్రాకృత భాష. ఏ భాషను ఉపయోగించాడు? ప్రాకృత భాషని ఉపయోగించాడు. ఆయన కళింగ యుద్ధం గురించి ఏ నెంబర్ శిలాశాసనంలో చెప్పారు? 13వ నెంబరు శిలాశాసనంలో చెప్పారనమాట. ఓకేనా. ఇది ఇక్కడ అశోకుని యొక్క ప్రధాన సూత్రాలు, ధర్మ సూత్రాలు అనమాట. ఇంకా ఈయన ధర్మాన్ని వ్యాపింపజేయాలనుకున్నాడు కదా, దానికోసం చాలా శిలాశాసనాల్ని వేపించడం జరిగింది. అయితే ఆ శిలాశాసనాలు నిరక్షరాస్యులకి చదవటం రాదు కాబట్టి ఆయన నిరక్షరాస్యుల కోసం ఆ శిలాశాసనాల దగ్గర కొంతమంది అధికారులని ఉంచాడు. ఎందుకు? నిరక్షరాస్యులకి ఆ ధర్మాన్ని బోధించడానికి. అశోకుడు దేనికోసం అధికారులను నియమించాడు? ఓకేనా. ప్రజలకి మంచి చేయడానికి, ప్రజలకి ధర్మసూత్రాలని చెప్పడానికి అట్లా అడుగుతాడు అనమాట క్వశ్చన్. ఇక్కడ ధర్మసూత్రాలు 5 ఉన్నాయి మనకి తెలుసు. పెద్దల్ని గౌరవించాలి, జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి, తల్లిదండ్రులని పట్ల విధేయత కలిగి ఉండాలి, పెద్దలను గౌరవించాలి, పేదల పట్ల సానుభూతి, ఇతర మతాలను విమర్శించరాదు, మానవ సంక్షేమానికి కృషి చేయాలి. అశోకుని కాలం నాటి ధర్మ చక్రం. ఈ ధర్మచక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి? 24 ఆకులు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్, భారత ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు అయినా కానీ అశోకుని గురించి మర్చిపోకుండా గుర్తించి ఆయన గుర్తుగా మనకి సారనాథ్లోని అశోకుని శిలాస్తంభం నుంచి 4 సింహాల గుర్తుని భారత ప్రభుత్వం అధికార చిహ్నంగా తీసుకుంది. అది ఎక్కడుంది? అశోకుని శిలాస్తంభం ఎక్కడుంది? సారనాథ్. ఎక్కడుంది? సారనాథ్. అక్కడి నుంచి ఏం తీసుకున్నారు? 4 సింహాల గుర్తుని తీసుకొని భారత ప్రభుత్వ అధికార ముద్రగా తీసుకున్నారనమాట. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది మనకు కనపడేవి 3 సింహాలు. ఆ 3 సింహాలు దేనికి ప్రతీక? ధైర్యానికి, అధికారానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అనమాట. కనపడే 3 సింహాలు ధైర్యానికి, అధికారానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అయితే ఈ జాతీయ చిహ్నం ఎప్పటి నుంచి అమల్లోకి అధికారికంగా గుర్తించారంటే 1950 జనవరి 26. 1950 జనవరి 26 నుంచి ఈ అధికారిక చిహ్నం అధికారికంగా మన భారతదేశ అధికారిక చిహ్నంగా మారింది. ఈ డేట్కి మరొక ఇంపార్టెన్స్ ఉంది. ఏంటిది అది? మన ఫస్ట్ రిపబ్లిక్ డే అంటే ఏంటి? మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు, అన్నమాట ఇది. ఓకే. నెక్స్ట్, ఇది ఈ కనపడే 4వ సింహం భారత జాతి యొక్క గౌరవానికి ప్రతీక అన్నమాట. ఈ 3 సింహాల కింద ఒక అబాకస్ ఉంటుంది. ఓకేనా. ఆ అబాకస్ మధ్యలో అశోకుని ధర్మచక్రం ఉంటుంది. ఆ అబాకస్కి కుడివైపున ఎద్దు, ఎడం వైపున గుర్రం ఉంటాయి. కుడివైపున ఎద్దు, అబాకస్. ఓకేనా. అబాకస్ ఉంటుంది ఇలా. దీంట్లో మధ్యలో ధర్మచక్రం ఉంటుంది అనమాట. అశోకుని ధర్మచక్రం ఉంటుంది. దాంట్లో కుడివైపున ఎద్దు, ఎడమ వైపున గెంతుతున్న గుర్రం ఉంటుంది. ఎద్దు అనేది శ్రమించటం, కష్టపడటానికి చిహ్నం అనమాట. అవునా కాదా? ఎద్దు ఎప్పుడు శ్రమిస్తూ ఉంటుంది రైతు కోసం. గుర్రం అనేది వేగానికి మరియు శక్తికి చిహ్నం. ఓకే. ఇక్కడ ఈ అబాకస్కి కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? సత్యమేవ జయతే. ఓకే. ఈ సత్యమేవ జయతే అనే ఈ వాక్యాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మాండకోపనిషత్తు నుంచి తీసుకున్నారు. మాండకోపనిషత్ నుంచి సత్యమేవ జయతే అనే వాక్యాన్ని తీసుకోవటం జరిగింది. ఓకేనా. ఇంతవరకు. ఇంకా అశోకుడు ప్రజల కోసం ఏం చేశాడు? ఈ అశోకుడు నీరు, ఆహారం పవిత్రమైనవని ఒక బౌద్ధ సన్యాసి నుంచి తెలుసుకొని అశోకుడు ఈ నీరు, ఆహారం కోసం ప్రజలకి, దూరం వెళ్ళే వాళ్ళకి నీరు, ఆహారం కోసం
రోడ్లకి ఇరువైపులా చెట్లు నాటించాడు, పండ్ల చెట్లు నాటించాడు. అందువల్ల పండ్లు కాస్తే వాళ్ళు తినొచ్చని. ఇంకా అక్కడక్కడ బావుల్ని త్రవ్వించాడు. ఇంకా జంతువులకి మరియు మనుషులకి వైద్యశాలలు కట్టించాడు, రోడ్లు వేయించాడు. అందువల్ల అశోకుని కాలంలో రవాణా సదుపాయాలు అనేవి చాలా మెరుగైన వసతులు అనేవి ఉండేవి అన్నమాట. ఇది నెక్స్ట్ అశోకుని తర్వాత వచ్చిన వాళ్ళు బలహీనులు మరియు అసమర్థులు అవటం వల్ల ఈ మౌర్య సామ్రాజ్యం అనేది పతనమైంది. ఈ మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత ఉత్తర భారతదేశంలో అతి చిన్న చిన్న రాజ్యాలు అనేకం ఏర్పడినాయి. తర్వాత భారతదేశాన్ని కలగలిపి పాలించేటటువంటి ఒక వంశం అనేది 500 సంవత్సరాల వరకు రాలేదు. ఆ తర్వాత 500 సంవత్సరాల తర్వాత వచ్చింది గుప్త సామ్రాజ్యం. గుప్త వంశపు రాజ్యులు ఈ మళ్ళీ భారతదేశాన్ని మొత్తం కలపగలిపి పరిపాలించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ గుప్తులు కూడా మౌర్యుల రాజధాని అయిన పాటలీపుత్రం నుంచే పరిపాలించడం మొదలుపెట్టాడు. ఓకేనా. ఈ గుప్త వంశాన్ని స్థాపించింది ఎవడు? ఓకే, మొదటి గుప్త వంశంలో బాగా ప్రసిద్ధి చెందినవాడు మొదటి చంద్రగుప్తుడు. ఎవరు? మొదటి చంద్రగుప్తుడు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఈ గుప్త సామ్రాజ్యంలో కూడా కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ ఉన్నాయి. ఉజ్జయిని, సాంచి, పాటలీపుత్ర, ఓకే, బరూకచ్చా ఇలాగ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇదంతా ఉందని చెప్పుకున్నాం కదా. కాకపోతే ఇక్కడ గుప్త సామ్రాజ్యంలో కొంత మాత్రమే ఇలా ఇక్కడ ఈ ప్రాంతం మాత్రమే. ఉజ్జయిని, సాంచి, బరూకచ్చా, పాటలీపుత్ర అనేది గుప్త సామ్రాజ్యంలో ముఖ్యమైన పట్టణాలు అన్నమాట. నెక్స్ట్ ఈ మొదటి చంద్రగుప్తుడు తర్వాత సముద్రగుప్తుడు ఎవరు రాజయ్యారు? సముద్రగుప్తుడు అన్నమాట. ఈ సముద్రగుప్తుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజులందరినీ జయించి గుప్త సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఇతను ఉత్తర భారతదేశంలో అయితే 9 మంది రాజులను, దక్షిణ భారతదేశంలో 12 మంది రాజులను ఓడించి అక్కడ ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. తమిళనాడులోని కంచి వరకు తన జైత్రయాత్రను కొనసాగించాడు. తమిళనాడు ఇటే ఉంటుంది కదా, దీంట్లో కంచి. ఈ కంచి వరకు అతను జైత్రయాత్రనే కొనసాగించాడంట. ఓకే, నెక్స్ట్ ఇతను ఒక గొప్ప విజేత. నెక్స్ట్ ఇతని తర్వాత రెండవ చంద్రగుప్తుడు ఎవరు పరిపాలనలోకి వచ్చారు? రెండవ చంద్రగుప్తుడు. ఓకే, ఇది నెక్స్ట్ ఈ గుప్తుల కాలంలో సారస్వతం, గణితం, వైద్యశాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాల్లో అనేక గొప్ప గ్రంథాలు రాయబడినాయి అంట. ఇంకా కొత్త విషయాలు ఆవిష్కరించబడి అందులో చెప్పబడిన జ్ఞానాన్ని ప్రపంచంలో ప్రస్తుతం ఈ పరిజ్ఞానం పేరుతో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ రెండవ చంద్రగుప్తుని కాలంలో నవరత్నాలు అనే కవులు ఉండేవాళ్ళు 9 మంది. అయితే ఈ నవరత్నాలని మీరు ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వాటిని మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. తెలుగు మీడియంలో కొంచెం డౌట్గా ఉంది, కొంచెం వేరుగా ఉంది. మనం ఆల్రెడీ సెర్చ్ చేసాం దీని గురించి సెర్చ్ చేసినప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియంలో మనకి ఇక్కడ ప్రామాణికంగా ఉన్నాయన్నమాట. తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియంలో ఉన్న పేర్లు అనేది చదవటం వల్ల మీరు ప్రామాణికంగా ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకోండి. ఇక్కడ నవరత్నాలు 9 జ్యువెల్స్, అమరసింహ, ఓకే, ధన్వంతరి, హరిసేన, కాళిదాస, విఠలభట్ట అండ్ కహపానక, శంకు, వరాహమిహిర అండ్ వరారుచి. ఓకేనా. వీళ్ళు మరి ఎక్కడ రెండవ చంద్రగుప్తుడి కాలంలో ఉన్నటువంటి నవరత్నాలు కవులు 9 మంది నవరత్నాలు అనమాట. ఇక్కడ మనకి తెలుసు ధన్వంతరి తెలుసు, కాళిదాస తెలుసు, వరాహమిహిర తెలుసు. ఓకేనా. ఇంకా కొత్తగా విఠలభట్ట, కహపానక, వరారుచి, అమరసింహ, ఓకే, హరిసేన వీళ్ళ గురించి తెలుసుకోవాలి. శంకు. ఓకేనా. ఇంకా ఇక్కడ ఈ గుప్తుల కాలం అనేది అద్భుతమైన రాతి గుహలకి ఫేమస్. అవేంటి మనకి తెలుసు, ఏమేమి ఉన్నాయి ఇక్కడ మహారాష్ట్రలో మనకి ఎల్లోరా అజంతా గుహలు అనేవి ఉన్నాయి. ఎల్లోరా అజంతా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి కదా.
ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎల్లోరా అజంతా గుహలు ఈ గుప్తుల కాలంలో చెక్కబడ్డాయి అన్నమాట. ఎవరి కాలంలో చెక్కబడ్డాయి? గుప్తుల కాలంలో చెక్కబడ్డాయి. ఇంకా గణితంలో అనేక ఆవిష్కరణలు అనేవి ఈ గుప్తుల కాలంలో జరిగినాయి. ఏం జరిగినాయి? ఆర్యభట్ట అనే ఆయన సున్నా అనే భావాన్ని ప్రవేశపెట్టాడు. ఎవరి కాలంలో? ఈ గుప్తుల కాలంలో అన్నమాట. గుప్తుల కాలంలో ఆర్యభట్ట సున్నా భావాన్ని ప్రవేశపెట్టాడు. ఇంకా ఆయన ప్రతిపాదించినటువంటి అల్గారిథమ్స్ కూడా నేటికి ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇంకా వరాహ మెహ్రా వీళ్ళందరూ కూడా ఈ గుప్తుల కాలంలో మనకి చాలా గణితంలో చాలా ఆవిష్కరణలు అయితే చేశారు. ఇంకా 1 నుంచి 9 సంఖ్యలకి వీళ్ళు ఏం చేశారు? ఒక గుర్తులనే కేటాయించారు. ఈ బ్రహ్మగుప్తుడు గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. ఈ బ్రహ్మగుప్తుడు అనే ఆయన సౌర సంవత్సరాన్ని లెక్కించాడు. బ్రహ్మగుప్తుడు, ఓకేనా? బ్రహ్మగుప్తుడు ఏ సంవత్సరాన్ని లెక్కించాడు? సౌర సంవత్సరం. ఈ క్రింది వాన్లో సౌర సంవత్సరాన్ని లెక్కగట్టిన వాళ్ళు ఎవరు? ఏమని అడుగుతాడు? వరాహమిహిరుడు, ఆర్యభట్టుడు, బ్రహ్మగుప్తుడు, చరకుడు అని అడుగుతాడు. ఓకేనా? అప్పుడు మీరేం పెట్టాలి? బ్రహ్మగుప్తుడని పెట్టాలన్నమాట. ఇది సున్నా భావాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఆర్యభట్ట. ఈయన బీజగణిత శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, ఇంకా ఖగోళ శాస్త్రవేత్త. ఖగోళానికి సంబంధించి కూడా ఆర్యభట్టుడు చాలా చెప్పాడు. సున్నా అనే భావాన్ని చెప్పాడు. ఓకేనా? ఇంకా మన భారతదేశంలో మొట్టమొదటి శాటిలైట్ని 1975లో లాంచ్ చేశారు. ఓకే, ఆ మొట్టమొదటి శాటిలైట్ పేరు ఆర్యభట్ట అన్నమాట. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారనమాట. ఓకే, నెక్స్ట్ మనకి వైద్య శాస్త్రం. ఈ గుప్తుల కాలంలో ఇద్దరు ప్రసిద్ధి చెందిన డాక్టర్స్ ఉన్నారనమాట. ఇద్దరు ప్రసిద్ధి చెందిన డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళే చరకుడు, సుశ్రుతుడు. ఈ సుశ్రుతుడు అనే ఆయన ఏం చేశాడంటే సర్జరీలు చేశాడు. ఓకేనా? ముక్కుకి ఇంకా విరిగిపోయిన ఎముకలకి సర్జరీలు అనేవి చేశాడు. ఈ చరకుడు అనే ఆయన ఏం చేశాడు? చరక సంహిత అనే ఆయుర్వేదానికి సంబంధించిన గ్రంథాన్ని రాశాడు. దాంట్లో ఆయుర్వేదానికి ఏ మొక్కని ఏ జబ్బుకు వాడుకోవచ్చు అనే దాన్ని రాయటం అనేది జరిగిందనమాట. ఇంకా వీళ్ళు అప్పట్లోనే వ్యాధిని నయం చేయడానికి కాకుండా వ్యాధి యొక్క మూలాన్ని తెలుసుకొని ఆ మూలాన్ని నయం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేశారు. ఇక్కడ చరకుడు ఎవరు? సర్జన్ అనమాట. శస్త్రచికిత్స నిపుణుడు. నెక్స్ట్ ఖగోళంలో అన్వేషణలు. వీళ్ళు ఈ గుప్తుల కాలంలోనే శాస్త్రవేత్తలు ఖగోళంలో భూమి గుండ్రంగా ఉందని ఇంకా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని ఇంకా గ్రహణాలు ఎక్లిప్సెస్ ఎప్పుడు ఏర్పడతాయి? ఈ భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయని వీళ్ళు చెప్పారనమాట. ఇప్పుడున్న అధునాతన సైన్స్ కూడా అవే వాటినే ప్రూవ్ చేస్తుంది. ఓకే, భారతీయ శాస్త్రవేత్తలు ఎలాంటి ప్రయోగాలు చేయకుండా ఇవన్నీ అప్పుడే చెప్పారనమాట. ఇంకా గుప్తుల కాలంలో లోహ శాస్త్ర పరిజ్ఞానంలో నిపుణులు. వీళ్ళు ఇనుము ఉక్కుతో ఆయుధాలు తయారు చేశారు. ఆధునిక బంగార నాణ్యాలను పోలి ఉండే వాటిని వాళ్ళ కాలంలోనే ముద్రించారంట. గుప్తులు ఏ ఏ లోహాలతో ఆయుధాలు తయారు చేశారు? ఆయుధాలు ఇనుము ఉక్కు. ఓకేనా? ఇది నెక్స్ట్ శాస్త్ర విజ్ఞానం, జ్యోతిష శాస్త్రం, గణితం మరియు సాహిత్య రంగాల్లో గుప్తుల కాలంలో అనేక కొత్త విషయాలు కనుగొనడం జరిగింది. అందుకని ఈ గుప్తుల కాలాన్ని స్వర్ణ యుగం అంటారు. ఏమంటారు? భారతదేశ చరిత్రలో ఏ వంశం కాలాన్ని స్వర్ణయుగం అంటారంటే గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అనటం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి శాతవాహనాస్. నెక్స్ట్ ఎవరు? శాతవాహనాస్. దక్షిణ భారతదేశంలో
దక్షిణ భారతదేశంలో పరిపాలించినటువంటి ఒక గొప్ప రాజవంశం మరియు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన రాజవంశమే ఈ శాతవాహనులు. ఈ శాతవాహనుల యొక్క రాజధాని కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ధాన్య కటకము లేదా అమరావతి. శాతవాహనుల రాజధాని ఏంటిది? ధాన్య కటకము లేదా అమరావతి. ఈ శాతవాహనుల్లో 3 గొప్ప రాజులు ఉన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠపుత్ర పులోమావి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి యజ్ఞశ్రీ శాతకర్ణి. వశిష్ఠపుత్ర పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి. వీళ్ళ రాజధాని ఏమని చెప్పుకున్నాం? ధాన్య కటకము. దీనికి మరొక పేరు అమరావతి, ఓకేనా. ఇది ఏ నది ఒడ్డున ఉంది? కృష్ణా నది ఒడ్డున ఉంది. ఏ నది ఒడ్డున ఉంది? కృష్ణా నది ఒడ్డున ఉంది. ఫస్ట్లో మనం చెప్పుకున్నాం కదా, మౌర్య సామ్రాజ్యం అనేది పతనమైన తర్వాత అనేక చిన్న వంశస్థులు రాజ్యాన్ని పరిపాలించాడు. అలాంటి ఆ సమయంలోనే దక్షిణ భారతదేశంలో ఉద్భవించిన రాజవంశమే ఈ శాతవాహనులు అన్నమాట. ఓకే, వీళ్ళు నర్మదా నుంచి కృష్ణా గోదావరి పరివాహం వరకు పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఓకేనా. ఎక్కడి నుంచి? నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి, ఓకేనా. వీళ్ళల్లో ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అనే ఆయన, ఇక్కడ మన దక్షిణ భారతదేశం ఇలా ఉంటుంది కదా, ఇక్కడ బంగాళాఖాతం ఉంటుంది, ఇక్కడ హిందూ మహాసముద్రం ఉంటుంది, ఇక్కడ అరేబియా సముద్రం అయితే ఉంటుంది. ఈ 3 సముద్రాల మధ్య భూభాగాన్ని గెలిచాడని ఆయనకి త్రిసముద్దీశ్వర అనే బిరుదైతే ఉందన్నమాట. ఎవరికి? గౌతమిపుత్ర శాతకర్ణి. అతను ఎంతమందిని గెలిచాడు? 3 వంశస్థులను గెలిచాడు. శకులు, ఓకే, పహ్లవులు, యవ్వనులు. ఈ 3 వంశస్థులని ఈ శాతవాహన రాజైన గౌతమిపుత్ర శాతకర్ణి గెలిచాడు. అందుకని ఈయనకి ఏం బిరుదు ఇచ్చాడు? త్రిసముద్దీశ్వర అనే బిరుదు ఎవరికి కలదు అని అడుగుతాడు, ఓకే. ఈ శాతవాహనులు ఇంకా అంతర్జాతీయ వాణిజ్యం కూడా చేశారంట. అప్పుడే రోముతో అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ శాతవాహనులు హిందూ మతాన్ని ఆచరించారు. ఇంకా దాంతోపాటు బౌద్ధ మతాన్ని కూడా వీళ్ళు ఆదరించడం అనేది జరిగింది. ఈ కాలంలోనే నాగార్జునకొండ, అమరావతిలో బౌద్ధ మతం వికసించడం జరిగింది. వాళ్ళు దీనికి తోడ్పాటు అనేది అందించడం అనేది జరిగింది. ఇంకా ఆచార్య నాగార్జునుడు ఈ శాతవాహనుల కాలంలో ఉన్నాడని చెబుతారు. ఆచార్య నాగార్జునుడు ఏ మతానికి సంబంధించిన వాడు? బౌద్ధ మతానికి సంబంధించిన వాడు అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ఇక్ష్వాకులు. నెక్స్ట్ ఎవరు? ఇక్ష్వాకులు. ఈ ఇక్ష్వాకులు అనేవాళ్ళు శ్రీరాముని వంశానికి చెందిన వాళ్ళని చెప్పుకుంటారంట, ఓకేనా. ఈ ఇక్ష్వాకుల రాజధాని ఏంటి? ఈ అమరావతికి దగ్గరలో ఉన్నటువంటి విష్ణుపురి ఏంటి? విజయపురి. వీళ్ళు శాతవాహనుల తర్వాత వచ్చారు. ఎక్కడికి వచ్చారు? కృష్ణానది ఒడ్డున నాగార్జునకొండ సమీపంలో ఉన్న విజయపురి, ఓకేనా. అనేక తెగల వాళ్ళు వీరి కాలంలో నివసించారంట. ఇతర తెగల వాళ్ళు వీళ్ళు ఏం చేసుకున్నారు? మ్యారిటైల్ అలయన్సెస్, వివాహ సంబంధాలు, ఓకేనా. ఇంకా వీళ్ళు శ్రీరాముని వారసులుగా చెప్పుకుంటారు. ఇక్ష్వాక స్త్రీలు నాగార్జునకొండకు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారంట. చెప్పుకున్నాం కదా, విజయపురి ఎక్కడ ఉంది? నాగార్జునకొండకి దగ్గరగా ఉంది. నెక్స్ట్ పల్లవులు. నెక్స్ట్ ఎవరు? పల్లవులు, ఓకే. ఈ పల్లవులు క్రీస్తు పూర్వం BCE 300 to 900 మధ్య సౌత్ ఇండియాని పరిపాలించారంట.
తమిళనాడులో ఉన్న కాంచీపురం వీళ్ళ రాజధాని. పల్లవుల రాజధాని ఏంటి? కాంచీపురం. కాంచీపురం ఎక్కడ ఉంది ఇది? టిఎన్ తమిళనాడులో ఉంది. ఓకే, ఇంకా అక్కడి నుంచి కృష్ణానదిలో ప్రాంతాల్లో తమ పరిపాలన ప్రారంభించారు. పల్లవులు తమ అధికారాన్ని దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు వరకు వ్యాపించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కదా, దక్షిణ ఆంధ్రప్రదేశ్, దక్షిణం అంటే ఇటు, ఉత్తర తమిళనాడు, తమిళనాడుకి ఇది ఉత్తరం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి దక్షిణం, అక్కడ వరకు వ్యాపించారంట. ఇంకా ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న వాస్తు శిల్పకళా నైపుణ్యానికి పల్లవ రాజులు ఎంతో సేవ చేశారంట. వీళ్ళు మంచి మంచి గుళ్ళు కట్టించారంట. వారి కాలంలో వాస్తు శిల్పకళ రాతిని తొలిచే నిర్మించే ఆలయాల నుంచి రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి మారింది. తొలి పల్లవ రాజు ఎవరు? ఓకే, మొదటి మహేంద్రవర్మ. ఎవరు? మొదటి మహేంద్రవర్మ. ఈ మొదటి మహేంద్రవర్మ కాలంలో ఈయన గొప్ప శిల్పకళా అభిమాని అంట మహేంద్రవర్మ. అందుకని అతను ప్రవేశపెట్టిన నూతన ద్రావిడ వాస్తు శిల్పకళను మహేంద్రుని రీతి అంటారు. నూతన ద్రావిడ వాస్తు శిల్పకళను ఏమంటారంట? మహేంద్రుని రీతి అంటారంట. మహేంద్రుని రీతి బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? గుహాలయాల యొక్క ప్రభావం శిల్పకళపై ప్రస్ఫుటంగా కల్పిస్తుంది. ఎప్పుడు? ఈ పల్లవుల కాలంలో. వీళ్ళు వాస్తు శిల్పకళ రాతిని తొలగించి, అంటే రాతిని చెక్కి చేసే కాడి నుంచి రాతితో కట్టేదాకా ఎదిగారంట. ఓకే, ఈ మహేంద్రవర్మ కొడుకు మొదటి నరసింహవర్మ. ఈ నరసింహవర్మ ఏం చేశాడంట? ఈయన మహాబలిపురంలో రేవుపట్నాన్ని ఇతను వాస్తు శిల్పకళా నైపుణ్యంతో అందంగా నిర్మించాడంట. మహాబలిపురంలో రేవుపట్నాన్ని ఎవరు నిర్మించారు అంటే మొదటి నరసింహవర్మ. ఈయనకి మరొక పేరు మల్లుడు అని కూడా అంటారంట. ఓకేనా? ఇక్కడ మామల్లుని వాస్తు శిల్పకళా రీతిగా ప్రసిద్ధి చెందింది ఏంటి? మహాబలిపురం. ఏంటిది? మహాబలిపురంలో ఉన్న వాస్తు శిల్పకళ మామల్లుని వాస్తు శిల్పకళా రీతిగా ప్రసిద్ధి చెందిందంట. ఇక్కడ మహాబలిపురంలో 5 రాతితో చెక్కిన రథాలని నిర్మించారు. రాతితో రథాలు అవన్నీ ఒక్క రాతితో, అంటే అన్నీ కాదు, ఒక్కొక్క రాతితో ఒక్కొక్క రాయితో చెక్కారు కాబట్టి అవన్నీ ఏకశిలా రథాలు, పంచపాండవ రథాలు. ఓకేనా? పంచపాండవ రథాలుగా పిలుస్తారు. ఈ 5 రథాలని పంచపాండవ రథాలుగా పిలుస్తారు. అవన్నీ కూడా ఏకశిలా రథాలు అన్నమాట. ఏకశిలా రథాలు అంటే ఒక శిలతో చెక్కినవి. ఓకే, నెక్స్ట్ మనకి ఈ 2వ నరసింహవర్మ దేవాలయాలు నిర్మించుటపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచాడు. అతను రాజసింహుడు అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందాడు. నెక్స్ట్ ఇక్కడ మొదటి నరసింహవర్మ అయిపోయాడు. తర్వాత ఎవరు? 2వ నరసింహవర్మ. ఇక్కడ ఆయన పేరు, ఇంకో పేరేంటి? రాజసింహుడు. గుర్తుపెట్టుకోవాలి. మొదటి నరసింహవర్మకి మరొక పేరు మామల్లుడు. 2వ నరసింహవర్మకి మరొక పేరు రాజసింహుడు. ఓకేనా? అతని కాలంలో నూతన వాస్తు శిల్పకళా రీతి అభివృద్ధి చెందింది. దేవాలయాలు మెత్తని మట్టి రాయితో నిర్మించడం జరిగింది. దీన్ని రాజసింహుని వాస్తు శిల్పకళా రీతి అంటారు. ఇక్కడ చూడు, మొదటి మహేంద్రవర్మ ఈయన ఏం చేశాడు? ద్రావిడ వాస్తు శిల్పకళా రీతిని ప్రవేశపెట్టాడు అనమాట. నూతన ద్రావిడ. దానికి ఏమని పెట్టారు? మహేంద్రుని రీతి అని పెట్టారు. తర్వాత ఈయన కొడుకు ఎవరు? మొదటి నరసింహవర్మ. ఈయన ఏం చేశాడు? మహాబలిపురాన్ని అందమైన రేవుపట్నంగా నిర్మించాడు. దానికి ఏం పేరు పెట్టారు? మామల్లుని వాస్తు శిల్పకళా రీతి అని పెట్టారు. తర్వాత ఎవడొచ్చాడు? 2వ నరసింహవర్మ. ఇతను ఏం చేశాడు? ఓకే, మట్టితో రాయితో దేవాలయాలని నిర్మించడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఈయనేం పెట్టుకున్నాడు? రాజసింహుని వాస్తు శిల్పకళా రీతి. ఎవరు వచ్చి వాళ్ళకి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు. దాన్ని మనం అంతా చదవాలి. కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాస
దేవాలయం, కైలాసనాథ దేవాలయం రాజసింహుని వాస్తు శిల్పకళా రీతికి చక్కటి ఉదాహరణ. ఇక్కడ ఉదాహరణ కూడా ఇచ్చాడు. దేనికి? రాజసింహుని వాస్తు శిల్పకళా రీతికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎక్కడుందంట? కాంచీపురంలోని కైలాసనాథ దేవాలయం. కైలాసనాథ దేవాలయం చాలా ఇంపార్టెంట్, చాలా బిట్లు ఉన్నాయి దీంట్లో. ఓకే, 6th క్లాసే కదా అని మీరు చదవకుండా ఉండకూడదు అనమాట. ఇవి పల్లవులకి సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ మనకి చాళుక్యులు. నెక్స్ట్ ఎవరు? చాళుక్యులు. చాళుక్యుల రాజధాని ఏంటి? కర్ణాటకలో ఉన్నటువంటి బాదామి. అందుకని వీళ్ళని బాదామి చాళుక్యులు అని కూడా అంటారు. ఏమంటారు? బాదామి చాళుక్యులు. ఈ చాళుక్యులు దక్షిణ మధ్య భారతదేశంలో ఎక్కువగా పరిపాలించారనమాట. చాళుక్యులు రాజధాని బాదామి. అందుకని వీళ్ళని ఏమని పిలుస్తారు? బాదామి చాళుక్యులు అని పిలుస్తారు. ఇక్కడ మొదటి గొప్ప రాజు. ఓకేనా? ఎవరు? మొదటి పులకేశి. ఏం చేశాడు ఈయన? మొదటి పులకేశి. ఓకే, బాదామి రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. నెక్స్ట్ రెండవ పులకేశి మరొక ప్రసిద్ధ చాళుక్యరాజు. నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో హర్షవర్ధనుడు అను చక్రవర్తిని ఇతడు ఓడించాడు. ఎవరు? మొదటి పులకేశి తర్వాత రెండవ పులకేశి. ఈ రెండవ పులకేశి ఏం చేశాడంట? నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో ఎవరిని ఓడించాడు? హర్షవర్ధనుడిని ఓడించాడు. హర్షవర్ధనుడిని ఓడించాడు అనమాట. ఇంకా నెక్స్ట్ అది ఎక్కడ రాశారు? కర్ణాటక బాగల్కోట్ జిల్లాలోని ఐహోలు శిలాశాసనంలో రాశారంట. అది ఎక్కడ రాశారు? కర్ణాటక బాగల్కోట్ ఐహోలు శిలాశాసనంలో రాశారు. ఓకేనా? అశోకుని కళింగ యుద్ధం గురించి ఏ శిలాశాసనంలో రాశాడు? 13వ నెంబర్ శిలాశాసనంలో రాశాడు. ఓకేనా? భారతదేశ అధికార జాతీయ చిహ్నం ఎక్కడి నుంచి తీసుకోబడింది? సారనాథ్లోని అశోకుని శిలాస్తంభం నుంచి తీసుకోబడింది అనమాట. ఇలాగా బిట్లు అడగటం అనేది చేస్తాడు. ఇక్కడ రెండవ పులకేశి కొలువులో ఉన్న రవికీర్తి ఈ ఐహోలు శిలాశాసనాన్ని రచించాడంట. ఎవరు? రవికీర్తి. రెండవ పులకేశి టైంలో ఉన్న ఎవరు ఐహోలు శిలాశాసనాన్ని తయారు చేశారంటే రవికీర్తి. చాళుక్యులు వాస్తుశిల్పకళకు ఎంతో సేవ చేశారు. వారి కాలంలో వెసారా అను నూతన శిల్పకళా రీతి. ఈ వెసారా అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. అప్పుడు ఉత్తర భారతదేశంలో ఒక శిల్పకళా రీతి, దక్షిణ భారతదేశంలో ఒక శిల్పకళా రీతి ప్రాచుర్యంలో ఉంది. ఉత్తర భారతదేశంలో ఉండేది నగారా స్టైల్, ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉండేది ద్రావిడ స్టైల్. ఈ నగారా ద్రావిడాలను కలిపి వెసారా అని ఈ చాళుక్యులు మనకి కొత్త శిల్పకళా రీతిని ప్రవేశపెట్టారనమాట. ఇక్కడ దక్షిణ భారతదేశంలో ద్రావిడ, ఉత్తర భారతదేశంలో నగారా వాస్తు శిల్పకళగా మేలికలయికే వేశారా. పల్లవరాజైన మొదటి మహేంద్రవర్మను రెండవ పులకేశి యుద్ధంలో ఓడించి కావేరీ నదిని దాటి వెళ్ళాడు. ఓకేనా? ఇక్కడ ఈయన ఉన్నాడు కదా, మొదటి మహేంద్రవర్మను ఓడించాడు. ఓకేనా? నెక్స్ట్ అక్కడి నుంచి కావేరీ నదిని దాటి చోళ, చేర, పాండ్య రాజులతో చాళుక్యులు మంచి సంబంధాలు, చోళ, చేర, పాండ్య రాజులతో మంచి సంబంధాలు నెలకొల్పుకున్నారంట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడు, కర్ణాటకలోని బాగల్కోట్లో ఒక చిన్న గ్రామం పట్టడగల్. ఓకేనా? ఇక్కడ చూసాం కదా, కర్ణాటకలో బాగల్కోట్లో చిన్న గ్రామం ఏంటంట? పట్టడగల్. ఈ గ్రామంలో అందులో 4 దేవాలయాలు నగర నిర్మాణ స్థైల్ 10 ఉన్నాయంట దేవాలయాలు. ఎన్ని దేవాలయాలు ఉన్నాయి? దాంట్లో 4 నగర నిర్మాణ శైలిలో ఉన్నాయంట. నగర నిర్మాణ శైలిలో ఉన్నాయి. ఓకేనా? ఇంకా మరో 4 దేవాలయాలు
ద్రవిడ నిర్మాణ శైలిలో ఉన్నాయి. మరో 4 ద్రావిడ నిర్మాణ శైలిలో ఉన్నాయి. ఈ నగర నిర్మాణ శైలిలో విరూపాక్ష దేవాలయం, సంగమేశ్వర ఆలయం ఏమో ద్రవిడ నిర్మాణ శైలిలో, పాపనాథ ఆలయం ఏమో నగర నిర్మాణ శైలిలో ఉన్నాయి. పాపనాథ ఆలయం ఏంటి? నగర నిర్మాణ శైలి. ఓకేనా? విరూపాక్ష దేవాలయం, సంగమేశ్వర ఆలయం, ఈ రెండే విరూపాక్ష, సంగమేశ్వర, ఈ రెండు ఏ శైలిలో ఉన్నాయి? ద్రావిడ. ఓకేనా? పాపనాథ ఆలయం నగర నిర్మాణ శైలిలో ఉంది. ఓకేనా? ఇంతవరకు మనకి 6th క్లాస్లో సామ్రాజ్యాలు, సామ్రాజ్యాలు, మౌర్యులు, గుప్తులు, దక్షిణ భారతదేశంలో మన శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, ఇంతవరకు అనమాట. మిగతావి నెక్స్ట్ క్లాసుల్లో తెలుసుకున్నాం. ఈ లెసన్లో పూర్తిగా మనం బిట్లు అయితే అందించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? మన MS ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ 6th క్లాస్కి సంబంధించిన మనకి ఫ్రీ ఎగ్జామ్ అనేది మన యాప్లో ఉంది. ఈ లెసన్ విని ఒకసారి చదివి యాప్లో ఎగ్జామ్ రాసి మీ యొక్క స్ట్రెంగ్త్ని మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మంచిగా ప్రిపేర్ అవ్వండి. టెట్లో మంచి మార్కులు స్కోర్ చేయండి. నేను మీ సుబ్బారెడ్డి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మన యాప్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. ఇంకా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మనకి వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. ఎందుకంటే వాట్సాప్ ఛానల్లో మనకి ఫుల్ అయిపోయారు. అందుకని టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. దాంట్లో కూడా మన వీడియోలు మరియు మన ఫ్రీ యాప్ లింక్ అనేది పోస్ట్ చేస్తాం. దాంట్లో ఫ్రీ ఎగ్జామ్స్ అనేది మీరు రాసుకోవచ్చు. ఇంకా మనకి ఇంతవరకు ఈ 6th క్లాస్ సంబంధించి ఇంకా 2-3 చాప్టర్లు ఉన్నాయి. అవి అయిపోతే 6th క్లాస్ సంబంధించి అయిపోతుంది. మనకి 6th, 7th సోషల్కి సంబంధించి పూర్తిగా యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ తెలుగులో ట్రై మెథడ్స్, ఇంకా ఇంగ్లీషు, మ్యాథ్స్ సంబంధించి కూడా మనకి కొన్ని ఎగ్జామ్స్ అయితే మన యాప్లో ఫ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటిని మీరు రాయండి. మీ DSC ప్రయాణంలో మన MS ట్యూటోరియల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.